హల్లెలూయా. సో ఇండియాలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. మీకు తెలుసు అది. సో దాని విషయమే ప్రార్థించండి. ఆ యొక్క టెర్రరిస్టులు దొరకాలా, వారు ఈ దేశంలో ఉన్నంత కాలం దేశానికి ప్రమాదకరం కాబట్టి ఇంకా అనేక ప్రాణాలు పోకుండాన్నట్లు ముందుగానే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అండ్ సెకండ్లీ, చూడండి మనది ఎలాగుంటుందంటే, మనకి ఏది జరగనంత వరకు మనది కాదనుకుంటాం. మనకేమి జరగనంత వరకు మనది ఏంటి? మనది కాదు అనుకుంటాం. ఆ గాయం కానీ ఆ నొప్పి కానీ మన ఇంట్లోకి రానంత వరకు మనకు కాదు కదా అన్నట్టుకుంటారు చాలామంది. ఏదో ఉంటుంది, బాధ ఉంటుంది. ఎంత బాధ ఉంటుంది అంటే అయ్యో అంతే, అయ్యో ఇలా జరిగిందా, అయ్యో అలా జరిగిందా అంటారు తప్ప యూనో ఫీల్ ద పెయిన్. సో ఫీల్ ద పెయిన్ అంటే మనుషులందరి కొరకు ప్రార్థించాలి. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు లోకమునకి ఏమై ఉన్నారంట? ఏమై ఉన్నారు? మీరు లోకమునకు చీకటే ఉన్నారా, వెలుగే ఉన్నారా? మీరు లోకమునకు వెలుగే ఉన్నారు. లోకము. సో ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే మనం లోకంలో ఉన్న వారందరి కోసం ప్రార్థించాలా, ప్రార్థించొద్దా? అందరి గురించి అంటే ప్రపంచంలో ఈ క్షణం లేదా మరుక్షణం పుట్టబోయే బిడ్డ గురించి కూడా మనం ప్రార్థించే సామర్థ్యం మనకుందా లేదా? లేదా నేను వాళ్ళందరి గురించి ప్రార్థిస్తాను, దానివల్ల నాకేం జరుగుతుంది? దానివల్ల నాకు ఏమి జరుగుతుంది? ఒక పాయింట్ చూపిద్దాం అనుకుంటున్నాను, అది దొరికితే చూపిస్తా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 6 ఫ్రమ్ వర్స్ 1 2. గలేషియన్స్ చాప్టర్ 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుతునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అది కూడా పెంచాలి, అది అంతే పెంచు, అది కూడా అంతే పెంచు. అవుతుంది. ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఓకే. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి అమ్మ. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. సహోదరులారా అది తగ్గించు. ఓకే, చదవండి అమ్మ. సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఏ మనసుతోటి? ఏ మనసుతోటి ఉంది? సాత్వికమైన మనసుతోటి అటు వాన్ని ఏ దారిలోకి తీసుకురావాలని ఉంది? మంచి దారి.
చూడండి సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలో చిక్కుకుని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును ఏముంది అక్కడ పాయింట్, శోధింపబడునేమో. అంటే ప్రతి వాడికి ఏమొస్తుంది తెలుసా? శోధన. శోధన అండి, శోధన. శోధన, శోధన. చూద్దాం ఈరోజు ఈ శోధనను మనం ఎలా జయించాలో చూస్తే తెలుస్తుంది. సో చూద్దాం ఎలా ఉంటుందంటే, నాది కాదులే, ఇబ్బంది నాది కాదులే అని వదిలేస్తే నీ వరకు వచ్చేసరికి దేవుడు కూడా ఎలా ఉంటుందని చెప్పేసి అంటే, చూడండి ఇప్పుడు నువ్వు అలా బ్రతుకున్నావు. మనలో మనం అందరం ఎలాగున్నామంటే ఒకరి గురించి ఒకరు ఉన్నాము. వీఆర్ ఫర్ వన్ ఫర్ అనదర్. మనం అందరం ఎలాగున్నామంటే ఒకరి గురించి మరొకరు ఉన్నాం. ఎవరికి వారు సంబంధం లేనట్టుగా లేము. మనం అందరం ఎవరు అంటే లోకంకి ఏమై ఉన్నామంట? వెలుగే ఉన్నాం. వెలుగుకి ఏ కెపాసిటీ ఉంటుందంటే చీకటిని పారద్రోలే కెపాసిటీ ఉంటుంది. ఏం పారద్రోలే కెపాసిటీ? చీకటిని. సో ఒకరి జీవితంలో చీకటి ఉంటే నీవు వెలుగ్గా చేశాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న చీకటిని తీసివేసే కెపాసిటీ దేవుడు నీకు ఇచ్చాడే ఇవ్వలేదా? కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, సమాజం అంతా లేదా క్రైస్తవులంతా సహోదరులంతా ఏమనుకుంటున్నారు, నాకెందుకులే అంటే నేను ఏదో చేయమని దేవుడు చెప్పట్లేదు, నిన్ను ఏదో చేయమని దేవుడు చెప్పట్లే. మరి ఏం చేయమంటున్నాడు దేవుడు అంటే, నీవు కూడా శోధింపబడతావేమో అని చెప్పేసి అంట నీ సహోదరుడు అనేవాడు కానీ లేకపోతే పక్కవారు కానీ ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వారందరి గురించి ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయంటున్నాడు. ఇలాంటిది ఒక కార్యం జరిగింది బైబిల్లో. అపోస్తల కార్యంలో ఏం జరిగిందంటే, హేరోదంట ప్రధానమైనటువంటి శిష్యుల్లో ఒకరిని పట్టుకుని ఏం చేశాడంట అంటే చంపేశాడంట. ఎవరిని చంపేశాడు? ఫస్ట్ ఎవరిని చంపేశాడు? పేతురునా? యాకోబుని చంపేశాడు. మనం అసలు చాలాసార్లు ఆ వాక్యం చూసాం కూడా. సో చూసిన తర్వాత ఏమైందంటే ఈసారి పేతురును కూడా ఓకే ఈ యూదులకి ఆ అపోస్తులను పట్టుకొని చంపేయడం ఇష్టం అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు ఆ హేరోదు తన చేయి చాపి ఎవరిని పట్టుకున్నాడంటే రెండోసారి ప్రధాన శిష్యుడైనటువంటి పేతురును కూడా పట్టుకొని బంధించి మరుసటి దినాన్ని ఉరికంబం ఎక్కిద్దాము, మరుసటి దినాన్ని చంపేద్దామని చెప్పేసి పెట్టాడంట. పెట్టినప్పుడు ఇప్పుడు ఏం చేసిందంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థించిందంట. హల్లెలూయా. అంటే మొదటిసారి ఏం చేసేది అంటే ప్రార్థించినప్పుడు మొదటిసారి ఏమో పట్టుకుని ఆ యాకోబుని చంపినప్పుడేమో వాళ్ళకి ఏమి మనది కాదులే అని చెప్పేసి వదిలేశారు. సో యాకోబు శిష్యుడు కదా, యాకోబు దేవుని యొక్క సహోదరులు ఒకడు కదా, సో ప్రధానమైనటువంటి శిష్యుడు కదా, సో ఆయన ఎలాగైనా బయటకు వచ్చేస్తాలే అని చెప్పేసి యాకోబు విషయంలో ఆ పొరపాటు చేసిన తర్వాత ఆ యాకోబు చనిపోయిన తర్వాత వాళ్ళు గ్రహించారు, అయ్యో మనం ప్రార్థన చేయకపోతే పేతురు కూడా చనిపోతాడని చెప్పేసి సంఘం అత్యాశక్తితోటి ప్రార్థన చేసినప్పుడు అంట ఆ రాత్రిపూట దూత వెళ్ళి పేతురు గారిని విడిపించింది. అంటే సంఘం ఎప్పుడైతే నాది కాదులే, సమస్య నాది కాదులే, ఈ దేశంలో సంభవించే సమస్యలు నావి కాదులే, ఒక సంఘానికి జరిగేటువంటి సమస్య మా సంఘంలో జరగలేదు కదా. మీకు తెలుసా బయట సమాజంలో సంఘంలో ఎంత అటాక్ జరుగుతుందో. మొన్న డెహ్రాడూన్లో పలానా వాళ్ళు వెళ్ళి వస్తువులన్నీ పడేస్తూ మీరు ఆరాధన జరపొద్దు, ఏం జరపొద్దు, దేవుడి గురించి ప్రకటించొద్దు అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? చర్చిలోనికి వెళ్ళి అన్ని పడేసి సర్వనాశనం చేశారు. ఎప్పుడో కూడా కాదు, గుడ్ ఫ్రైడే రోజే. చాలా చోట్ల అటాక్స్ జరుగుతున్నాయి. అవి మనకి బయటికి అంటే మతపరమైనటువంటి గొడవలు కాకుండా ఎక్కువ బయటికి రావట్లేదు, కానీ అక్కడో ఇక్కడ అరకొరగా ఏమొస్తున్నాయంటే సోషల్ మీడియాలో బయటకు వస్తుంది. ఎక్కడ వస్తున్నాయి? సోషల్ మీడియాలో బయటకు వస్తుంది. ఇలాంటి మీరు చూసినప్పుడు మీరందరూ మోకరించి ప్రార్థించుదురుగాక. ఎందుకు? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవడైనా నువ్వు దీపం వెలిగించి ఎక్కడ పెట్టొద్దు అంటాడు దేవుడు. అంటే నువ్వు కేవలము కొంచెం కింద లేకపోతే అక్కడ ఆ ఇంట్లో పెడితే ఆ ఇంటి వరకే నువ్వు వెలుగవుతావు, కానీ ఒక్కసారి నీ వెలుగు నువ్వు వెలిగించినట్లయితే లేదా ఆ వెలుగు చేతను వెలిగింపబడుతున్నట్లయితే నువ్వు లోకానికి వెలుగుగా మారుతావు. దేవుడిని ప్రార్థన వాడుకొని ఎన్ని రక్షిస్తాడో, ఎన్ని కాపాడుతాడో, క్రైస్తవులను కానీ సహోదరులు కానీ ఎన్ని శోధన నుంచి తప్పిస్తాడో నీకు తెలియదు. ఒక్కసారి ప్రార్థించి చూడండి, దేవుడు నీ ప్రార్థన వాడుకుని దేశానికే రక్షణగా మార్చవచ్చు. హల్లెలూయా. యా. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము
1వ వచనం నుంచి. మనము ఉమ్, సంపూర్ణ భక్తియు ఉమ్, మాన్యతయు కలిగి ఉమ్, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఉమ్, అన్నిటికంటే ముఖ్యముగా ఉమ్, మనుషులందరి కొరకును ఉమ్. రాజుల కొరకును రాజుల కొరకును. అధికారుల కొరకును అక్కడ ఏముంది పాయింట్ చదవండి. ఫస్ట్ పాయింట్ ఎందరి కొరకు అంటే మనుషులందరి. కొరకును అండర్లైన్ చేసుకోండి. ఎంతమంది కోసం ప్రార్థించవచ్చు అంటే మనం? మనుషులందరి కొరకు. అంటే ఏ ఒక్కరిని విడిచిపెట్టొచ్చా? ఇప్పుడు అలా విడిచిపెడితే ఏమవుతుందంటే ఎవడో ఒకడు ఈరోజు దేశంలో ప్రవేశించాడా, ప్రవేశించలేదా? ఈరోజు నువ్వు ఎందుకు కాపాడబడ్డావు తెలుసా? ఈరోజు ఇక్కడ నువ్వు ఎందుకు కూర్చున్నావు తెలుసా? ఆ టెర్రరిస్ట్ అటాక్లో ఎవరు లేరంటే నువ్వు లేవు. దేవుడు నేను తప్పించాడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావు. నీ కుటుంబ సభ్యులను తప్పించాడు కాబట్టి దేవుడిని ఇక్కడ కూర్చుని ఉన్నావు. మన పిల్లల దేశంగానే దేశంలో ఉంటున్నప్పుడు, లేదా మనం కూడా ఎన్నో ప్రదేశాలకు వెళ్ళామా లేదా? టూరిస్ట్ స్పాట్ అని వాళ్ళు కూడా కొత్త కొత్త ప్రదేశాలకు నేను కూడా వెళ్తూ ఉంటా. ఖాళీ దొరికితే, ఒకవేళ సమయం దొరికితే వెళ్ళిపోతా ఫ్యామిలీని తీసుకుని. కొద్దిగా టూరిస్ట్ స్పాట్స్ అండి, తర్వాత అక్కడక్కడ కొద్దిగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి. నాకు నేచర్ అంటే ఇష్టం. సో గ్యాప్ దొరికితే కొద్దిగా ప్రార్థనలు కానీ లేకపోతే ఎన్న కానీ ఒకవేళ అవకాశం దొరికితే వెళ్ళిపోతూ ఉంటా. సో అలాంటి ప్రదేశాలకు పోయినప్పుడు మనం సురక్షితంగా పోయి మళ్ళీ సురక్షితంగా ఇంటికి వస్తున్నారో అట్లేదా? మరి ఏ కాపుదల లేకపోతే నువ్వు అలా పోయి ఎలా వస్తావు చెప్పండి? ఏదో ఒక నీకు కనపడినటువంటి శక్తిని నీకు కాపాడుతుందా, కాపాడట్లేదా? కాపాడుతుంది. నీకు తెలియదు. నువ్వు నీ ఇంటి దగ్గర నుంచి ఈ చర్చికి లేదా ఈ సంఘానికి వచ్చేంత వరకు అపవాదిగాడు మధ్యలో ఎన్ని ప్లాన్స్ వేసాడు కూడా నీకు తెలియదు. ఒకవేళ నీ ఆత్మీయ నేత్రాలు కనుక తెరవబడితే నీకు ఎక్కడెక్కడి నుంచి ప్రమాదం వస్తుందో చూసుకోవచ్చు. అందుకే మనం ఏమంటామంటే యేసు రక్తము, యేసు రక్తము అంటాము. ఎందుకంటే నిన్ను ప్రతిసారి నేను ప్రార్థించిన ప్రతిసారి కూడా ఏం చెప్తాను? నీవు నీ కుటుంబం దేని చేత కప్పబడాలంటాను? యేసు రక్తం చేత. చూడండి, మరణము వేరు, మరణ దూత వేరు. మన ఎప్పుడు మాట్లాడుకున్నాం కూడా దీని గురించి. మరణం అంటేనేమో చూడండి, ప్రతి ఒక్కళ్ళకి తగిన సమయంలో మరణం వస్తుంది. దేవుడు ఏర్పరిచిన సమయం అందు. ఒకవేళ అది 90 కావచ్చు, 100 కావచ్చు, అది దేవుడు ఏర్పరిచినటువంటి సమయం. ఈ మధ్యలోనే నువ్వు చనిపోయే అవకాశం ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? ఉంది. ఈ మధ్యలో నువ్వు మరణదూత నీ మీద అటాక్ చేయొచ్చు. మరణదూత ఎలా రావచ్చు అంటే యాక్సిడెంట్స్ అనండి. యాక్సిడెంట్స్. మన గడిచిన వారం ఎప్పుడో ఒకసారి ఏమైందంటే ఒక దైవజనుడు చనిపోవాల్సి వచ్చింది. సో ఈ మరణదూత పని చేయకుండా ఉండాలి అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే యేసు రక్తాన్ని వాడి ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలి. చూడండి, ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఫరో రాజ్యం కింద, ఐగుప్తు కింద జీవించేటప్పుడు దేవుడు చెప్తాడు అనమాట, ఇగో ఫరో యొక్క కుమారులలో మొదటి చూలుని నేను చంపేయబోతున్నాను, పశువులన్నీ చనిపోబోతాయి, మరణదూత నీ ఇంటికి రాకున్నట్లు నీ గడప గుమ్మాలకి ఏముండాలంటాడు? ఏముండాలంటాడు? యేసు రక్తము. నేను అదే సాదృశ్యంగా తీసుకొని మీ గడప గుమ్మాలు కట్టించుకోండి అని చెప్పేసి ఒక రెడ్ కలర్ స్టిక్కర్ కూడా ఇచ్చాను మీకు. ఒకసారి గుర్తుందో లేదో? ఎందుకంటే ప్రమాదం నీ గృహాన్ని, నీ ఇంటి వారిని దాటి వెళ్ళిపోవాలని. ఎందుకంటే మనం ఒకసారి ఖచ్చితంగా ఏ ఒక్కరు బయటికి పోకుండా అయితే బతకరు కదా. మనం బయటికి పోయి పని చేయాలా, బయటికి పోయి ట్రావెల్ చేయాలా, బండ్లు ఎక్కాలా, ట్రైన్లు ఎక్కాలా. ఈ మధ్య ట్రైన్ ప్రమాదాలు కూడా ఎక్కువైపోయాయి, బస్ ప్రమాదాలు ఎక్కువైపోయాయి. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా, మంచి బస్సు మంచి స్పీడ్లో ఉంది, ఆ బస్ టైర్లు వేలిపోయాయి. బస్సు ఏమో మంచి ఫ్లైఓవర్ మీద ఉంది, ఆడు అలా ఇలా 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 అలా తోలి ఒక పక్కకు తీసుకొచ్చి ఆపేసాడు. సో దేవుడు మనకి ఎన్ని ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడో. అంటే ఈ ప్రమాదాలన్నీ ఎవరి కోసం? దాని అంతటా అదే జరిగిపోతున్నాయి, లేకపోతే నీ కోసం ప్రత్యేకంగా అపవాదిగాడు కేంద్రీకరించి దృష్టి పెట్టి ప్లాన్ చేస్తున్నాడా? ప్లాన్ చేస్తున్నాడు. ద ఎనిమీ లూజెస్ట్ నో టైమ్ టు ప్లాట్ అగేన్స్ట్ యూ. అంటే దాని అర్థం ఏంటి అంటే అపవాదిగాడికి వాడికి ఉన్నటువంటి సమయంలో నిన్ను నాశనం చేయకుండా, నిన్ను నాశనం చేయాలని ఎన్నో ప్రణాళికలు రచిస్తూ ఉంటాడంట. ఇప్పుడు తెలుసా అపవాది రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసా? వాడికి డైరీ ఉంటుంది, పెన్నులు ఉంటాయి, నెక్స్ట్ దూతలు ఉంటారు, ప్రధానులు ఉంటారు, అధికారులు ఉంటారు, దురాత్మలు ఉంటాయి. ఇవన్నీ కూర్చుని ఏం చేస్తుంది తెలుసా? అప్పుడప్పుడు సమావేశం జరుగుతుంది. ఆ వ్యక్తిని నాశనం చేసిరా అని చెప్పేసి పంపించా కదా, నువ్వేం చేసి వచ్చావు? ఆ వ్యక్తికి పలానా స్కెచ్ గీయమన్నా కదా, స్కెచ్ ఫెయిల్ అయిందా, పాస్ అయిందా? ఫెయిల్ అయిందంటే వాటికి కూడా పనిష్మెంట్స్ ఉన్నాయంట తెలుసా? ఆ దూతలకు కూడా పనిష్మెంట్స్ ఉన్నాయంట. ఒకవేళ ఏదైనా ప్రోగ్రామ్ చెప్పి, ఏదైనా పర్పస్ చెప్పి నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని నాశనం చేసిరాపో, ఆ బిడ్డను నాశనం చేసిరాపో,
ఆ ఆ బిడ్డను పక్కదారి పట్టించు ప్రేమ అని చెప్పేసి. ఆ తర్వాత ఆ బిడ్డ యొక్క కెరీర్ని అంతా నాశనం చేయి, వీడిని యాక్సిడెంట్ చేయి, వీడిని ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తాడని చంపేయి, వీడు అలా ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు వాడిని నీళ్ళలో ముంచేయి అని చెప్పేసి ఇలా అపవాదిగాడు తన దూతలను పంపిస్తాడు తన బిడ్డల దగ్గర, దేవుని యొక్క బిడ్డల దగ్గరికి. ఇలా అపవాదు వచ్చిన ప్రతిసారి చాలామంది ఏం చేస్తారంటే, ప్రార్థన పూర్వకంగా ఉన్నవారు, యేసు రక్తం చేత కప్పబడినటువంటి కుటుంబము, అయితే నీ గురించి ఎవరో ఒకరు ప్రార్థించేవారు ఉన్నారనుకోండి, నువ్వు ఆ అటాక్ నుంచి తప్పించబడతావు. ఒకసారి ఏమైందంటే, నాకు తెలిసినటువంటి స్త్రీ అనమాట, తను ఒక సాక్ష్యం చెప్తుంది. ఏమని అని చెప్పేసి అంటే, ఆ స్త్రీ వంట చేసుకుంటుందంట. ఏం చేస్తుంది? వంట చేస్తుంది. వంట చేస్తూ చేస్తూ ఎందుకో మధ్యలో, అసలు ఆమెకి ఎప్పుడు ప్రార్థన అలవాటు అనేది ఉదయం పూట తెల్లవారుజామున చేసుకుంటుంది, లేకపోతే రాత్రిపూట ఎప్పుడైనా పడుకునే ముందు చేసుకుంటుంది. ఈ వంట చేసే సమయంలో తన మొగుడు ఇంటికి వస్తాడు, మధ్యాహ్నం పూట అన్నం తింటాడు అని చెప్పేసి, భోజనం చేయాలని చెప్పేసి తన మొగుడికి ప్రిపేర్ చేసే సమయంలో, ఈ వంట సిద్ధమయ్యేటువంటి సమయంలో ఏం జరుగుతుంది అంటే, ఎందుకో తన ఆత్మలో ప్రార్థించాలన్న భారం పెరిగిపోయింది. అరే ఇదేంటి ఇప్పుడు ఉన్నట్టుండి నాలో ఇలా ప్రార్థించాలా అని చెప్పేసి అనిపిస్తుంది, ఎందుకు ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ప్రార్థన ఆత్మను ఆపుకోలేకపోయింది. సరే ఏదో దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా ప్రార్థిద్దాము అని చెప్పేసి ఆ ప్రేరేపణకు లోబడి ఏం చేసిందంట అంటే, ఆ వంటగదిలోనే మోకరించిందంట. ఆ వంటగదిలోనే ఏం చేసింది? మోకరించిన వెంటనే తనకు తెలియనటువంటి కొత్త భాషలో దేవుని స్తుతించడం స్టార్ట్ చేసిందంట. ఆమెకి ఎన్నడూ రాని భాషలతో మాట్లాడుతూ ఉంది. అరే ఇదేంటి, నాకు ఒక లేనటువంటి అభిషేకం ఈ సమయంలో వచ్చింది అని చెప్పేసి ఆ భాషల్లో మాట్లాడి ఆమెకే తెలియకుండా గడిపి లేచిన తర్వాత తీరా సమయం చూస్తే అరగంట అయింది. ఈ అరగంటలో ఏం జరిగిందంటే, తన కుమారుడు కాలేజీ నుంచో స్కూల్ నుంచో చెరువుకి వెళ్ళి తన సహదాసులతోటి ఏం చేస్తున్నాడు? ఈత కొడుతున్నాడు. అందులో 4-5 కొట్టుకుని వెళ్ళిపోయారు, ఆ చెరువులో మునిగిపోయారు. ఈడు కూడా కరెక్ట్గా ఈత రానటువంటి సమయంలో కొట్టుకుంటూ ఆ చెరువు మధ్యలోకి పోయిన తర్వాత ఈమెకు అదే సమయంలో ప్రార్థించాలని చెప్పేసి ఆత్మ వచ్చింది. ఎప్పుడైతే ప్రార్థించిందో, ఒక దూత ఆ వ్యక్తిని తీసుకొచ్చి అమాంతం గాల్లోంచి తీసుకొచ్చి ఒడ్డు మీద పడేసి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు చెప్పండి, ఒక్కరి గురించి ఒకరు ప్రార్థించొద్దా? ఇప్పుడు ఈ బాలుడు కాపాడబడ్డాడంటే ఎవరు ప్రార్థన? తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. నేను అందుకే చెప్తూ ఉంటాను, తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు పనికొస్తుంది, పిల్లల ప్రార్థన తల్లిదండ్రులకు పనికొస్తుంది. అనేక సార్లు మన ప్రార్థనలు వాడుకొని మన కుటుంబంలో ఉన్నటువంటి వాటిని దేవుడు డీల్ చేస్తాడు. నేను మా నాన్నగారి గురించి, మా అమ్మగారి గురించి ఎన్నోసార్లు ప్రార్థించాను. ఒక్కోసారి మరణం వస్తుందని చెప్పి దేవుడు చూపించాడు. వెంటనే దానికి అనుగుణంగా వ్యతిరేకంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మరణాన్ని కూడా రద్దు చేశాడు. కొంతమంది భక్తుల గురించి ముందుగానే హెచ్చరించి, నీకు మరణం రాబోతుంది, ఇలా ఉంటే ఈ పలానా వ్యాధి రాబోతుంది అని చెప్పేసి ముందుగానే హెచ్చరించడం బట్టి ఎంతోమంది భక్తులు మరణాన్ని తప్పించుకున్నారు. అంటే ఒక్కరి ప్రార్థన ఒకరికి కావాలా వద్దా? హల్లెలూయా. అంటే మనం అందరూ ఎంతమంది గురించి ప్రార్థించవచ్చు అంట? మనుష్యులందరి గురించి. అంటే నీకు తెలియనటువంటి వ్యక్తి గురించి కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు అంట. నువ్వు తెలియనటువంటి వ్యక్తి గురించి కూడా నువ్వేం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. చదవండి, ఇక్కడ ఏముందంటే, మనుషులందరి కొరకును, రాజుల కొరకు. మళ్ళీ రెండోది ఎవరి కొరకు అంట? రాజులు. ఆ రాజు మన దేవుణ్ణి నమ్మలేదు కదా. ఆ రాజు మన దేవుణ్ణి నమ్మలేదు కదా. మరి ఆయన గురించి చేసే ప్రార్థన ఏముంది అని చెప్పేసి అంటే, చూడండి, మత గొడవలు వద్దు, అంత సామరస్యంగా వెళ్ళాలి, దేశంలో శాంతి ఉండాలి అని చెప్పేసి అంటే, ఎప్పుడు అపవాదిగాడు రాజులను వాడుకుంటాడు. ఎవరిని వాడుకుంటాడు? రాజులను వాడుకుంటాడు. యెజబెల్ అనేటువంటి స్త్రీ బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ స్త్రీ ఎవరిని వాడుకుంది? ఇశ్రాయేల్ ప్రజలను నాశనం చేయడానికి. ఆహాబుని వాడుకొని ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు వ్యతిరేకంగా విగ్రహారాధన వైపు తిప్పిందంట ఆమె అంతా. సో కొంతమంది రాజుల పక్కనే ఉంటారు అన్నమాట. వీళ్ళు ఈ రాజుల పక్కన ఉండేసి సలహాదారులు అంటారు. వాళ్ళని ఏమంటారు? సలహాదారులు. అప్పుడప్పుడు ఈ సలహాదారులు ఏం చేస్తారంటే, అపవాది చేత ప్రేరేపించబడి రాజుకు లేని ఐడియాలు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఏమిస్తారు తెలుసా బ్రదర్? మనము ఆ పని ఈ పని ఏ పని చేయని అవసరం లేదు, ఎక్కువ కష్టపడిన అవసరం లేదు, మతాలను రెచ్చగొడితే చాలు, మనం గెలిచిపోతాం. మతాలను మనం ప్రేరేపించి మనం వర్గపోరు తీసుకొచ్చామనుకోండి, వాళ్ళు ఆ వర్గము, మనం ఈ వర్గము.
అని చెప్పేసి కొద్దిగా వాళ్ళ ఎమోషన్స్ రెచ్చగొడితే చాలు ఓట్లు వేసేస్తారు. ఇది పని చేస్తుందా పని చేయట్లేదా? దేశంలో పని చేస్తుందా పని చేయట్లేదా? పని చేస్తుంది. అందుకే మొన్నటిదాకా అన్ని మతాలు అన్ని కులాలు నాకు సమానం అన్నవాడు ఈరోజు ఏమంటాడు తెలుసా? నేను పలానా ధర్మం పాటిస్తున్నాను అంటాడు. నీకు అర్థం కాదు. మొన్నటిదాకేమో నాకు అన్నీ సమానం అన్నోడు ఈరోజు ఏమంటాడు? మొన్నటిదాకా మేము క్రిస్టియన్స్ అని చెప్పుకున్న వాళ్ళు ఈరోజు పోయి గుండు కొట్టించుకుంటారు. నీకు అర్థం కాదు. ఇదేంద్రా భయ్య, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా కూడా మీకు అర్థమవుతుంది. సో మీకు అర్థం కాదు ఎట్లా ఉంటుందంటే, చూడండి, ఇవన్నీ ఎవరు ప్రేరేపిస్తే ఇలా జరుగుతున్నాయి? అపవాది. ఇదే అపవాది గడిపోయి ఏం చేస్తాడంటే, ఇగో మన దేశంలో క్రైస్తవులు ఏమైపోతున్నారంటే ప్రబలిపోతున్నారు. వాళ్ళంతా తెలియకుండా చాపకుండా నీరులాగా క్రైస్తవ్యం పాకుతుంది. కాబట్టి మనం వాళ్ళని ఎలాగైనా అడ్డుకోవాలి అని చెప్పేసి అంటే, అప్పుడు మనం ఏం చేద్దామని చెప్పేసి అంటే, ఒక ప్రపంచంలో ఈ వర్గంలో ఒక భయానక వాతావరణం క్రియేట్ చేద్దాం. ఏం క్రియేట్ చేద్దాం? భయాన్ని పుట్టిద్దాము. అప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఆ భయానికి లోబడి ఎవరు మారడానికి ఇష్టపడరు. బయటకు వచ్చి ఎవడు సువార్త ప్రకటించరు. మీకు నార్త్ ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసా? అనేక మంది సేవకులను ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? జైల్లో పెడుతున్నారు. ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి మూసేస్తున్నారు. మొన్న ఒక అభిషేక్తిని తీసుకెళ్ళి జైల్లో కూడా వేశారు. రేప్ కేసు చేశాడు, తర్వాత రేప్ చేశాడు అని చెప్పేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. సో ఇలా చూడండి, ఇవన్నీ ఆ రాజుల పక్క నుండి అపవాదిగాడు కుయుక్తితోటి ఏం చేస్తాడంటే, వాళ్ళ చెవులు ఊదినప్పుడు వాళ్ళు అపవిత్రాత్మ యొక్క మాటల చేత ప్రేరేపించబడి క్రైస్తవులకు వ్యతిరేకంగా కొన్ని ప్లాన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే దేవుడు ఏమన్నాడు? రాజులందరి గురించి ప్రార్థించమన్నాడు. అంటే ఏంటి? వాడు అపవాది చేత నడిపించబడకుండా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలని ప్రార్థించాలి. ఏ ఆత్మ చేత? అలా ప్రార్థించిన వాళ్ళలో అన్యజన రాజులు ఉన్నప్పటికీ కూడా మీరు చూడండి, ఒకసారి ఎజ్రా గ్రంథంకి వెళ్ళండి. ఎన్నో అధ్యాయం అంటే 5వ అధ్యాయం తీయండి. ఫస్ట్ ఒక 3-4 వచనాలు చదవండి. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 1 నుంచి కొంత చదవండి. ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు, యూదా దేశమందును యెరూషలేము నందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామము నా ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషూవయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. వీళ్ళు ఏంటంటే ప్రవక్తల చేత ప్రేరేపించబడి మళ్ళీ మందిరాన్ని కట్టడానికి ప్రేరేపించబడ్డారు. ఈ మందిరం పని ఏమవుతుందంటే, మీకు తెలిసిందే, బబులోను రాజు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? ఇశ్రాయేలు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు ఆ రాజ్యాన్ని అంతా బబులోను రాజుకి అప్పచెప్పినప్పుడు, ఆ బబులోను రాజు ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ తీసుకుని తన రాజ్యం కొనిపోతాడు. అక్కడ ఎవరు ఉండరు. ఆ ప్రాంతంలో అందరూ విడిచిపెట్టబడి అక్కడ ఉన్న మందిరాన్ని ఏం చేస్తాడంటే, ఆ బబులోను రాజు మొత్తం ధ్వంసం చేసేసి అక్కడ మందిరం అనేది లేకుండా ఆ మందిరం యొక్క ప్రాకారాలన్నింటినీ పడగొట్టి, ఆ గోడల్ని చుట్టుపక్కల యెరూషలేము చుట్టూ ఉండేటువంటి ప్రాకారాలను పడగొట్టి తన వారిని ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎటు తీసుకెళ్ళిపోతాడు? బబులోను రాజ్యం తీసుకెళ్ళిపోతాడు. ఇర్మియా గ్రంథ ప్రవక్త చెప్తాడు, ఆ రాజ్యంలో వీళ్ళు ఎంతకాలం బానిసత్వం అనుభవించాలంటాడు? 70 సంవత్సరాలు. అయితే ఈ 70 సంవత్సరాలు పూర్తయ్యేటప్పుడు లేదా ఈ కాలం మధ్యలో దేవుడు ఏం చేస్తాడంటే,
కొంతమంది రాజులను ప్రేరేపిస్తాడు మందిరం కట్టడానికి. ముఖ్యంగా మొదటి రాజు ఎవరు అంటే కోరేషు అనండి. ఈయన అన్యజనుల యొక్క రాజే. అంటే ఇతను దేవుడిని నమ్మినవాడా? ఇశ్రాయేల్ యొక్క దేవుడు తెలిసే ఇతనికి తెలియదు. అయినా కూడా ఎప్పుడైతే వీళ్ళు బబులోను రాజ్యం కొనిపోబడ్డారో అక్కడ బానిసత్వాన్ని అనుభవించేసరికి అక్కడ బబులోను రాజు ఏం చేస్తాడంటే వృద్ధుల పైన కూడా కాడి మోపుతాడు అని ఉంటుంది, యెషయా గ్రంథంలో ఉంటుంది. వృద్ధులు కూడా అని అంచక ముసలివారి పైన కూడా తలకు మించిన భారం లేదా మొయ్యలేని భారాలు మోపాడు అని చెప్పేసి ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఆ భారాలు మొయ్యలేక మా దేశానికి మేము వెళ్ళిపోతామని చెప్పేసి కొద్దిగా బాధపడరా? బాధపడి దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు ఎవరిని ప్రేరేపించాడంటే కోరేషుని ప్రేరేపించారు. సో కోరేషు ఉన్నప్పుడు మళ్ళీ ఆజ్ఞ బయటికి వెళ్తుంది అనమాట. ఏమనంటే ఆ బబులోను రాజు తీసుకొచ్చినటువంటి బంగారాన్ని, వజ్రాన్ని, నెక్స్ట్ వచ్చేసేసి దేవుని మందిర పనికి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ బయటికి తెప్పించేసేసి కొంతమంది భక్తులకి ఇచ్చేసేసి మరలా యెరూషలేం పంపించి ఆ మందిరం మరలా పునర్నిర్మాణం చేయండి అని చెప్పి పంపిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి మందిరం ప్రారంభిస్తారు అన్నమాట మళ్ళీ కట్టడం. అయితే మళ్ళీ కోరేషు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి ఏమంటాడంటే మందిరాన్ని పని ఆపేసేయండి అంటాడు. మళ్ళీ ఇంకొక రాజు వస్తాడు, మళ్ళీ అతను దేవుని చేత ప్రేరేపించబడి మళ్ళీ ఏమంటాడు అని చెప్పేసి అంటే మందిరాన్ని మళ్ళీ ప్రారంభించండి అంటాడు. ఇలా ఆగిపోతూ నడుస్తూ ఒక్కొక్క రాజు వచ్చినప్పుడు ఆగిపోతుంది, ఇంకొక రాజు వచ్చినప్పుడు నడుస్తుంది. అపవాది చేత ప్రేరేపింపబడినప్పుడేమో మందిరం పని ఏమైపోతుంది? ఆగిపోతుంది. దేవుని చేత ప్రేరేపింపబడ్డప్పుడు మందిరం పని ఏమవుతుంది? నడుస్తుంది. అంటే దేవుడు మన ప్రార్థనలు వాడుకుని రాజులను కూడా ప్రేరేపిస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు రాజుల గురించి కూడా ప్రార్థించకూడదా? ప్రార్థించాలా. ఎవరిని విడిచిపెట్టొద్దు. మోడీ లేదు, రెడ్డి లేదు, కమ్మ లేదు, ఎవరి గురించి అయినా మనం అందరి గురించి ఏం చేయాలా? ప్రార్థించాల్సిందే. అందరూ ప్రార్థించాలా. నెక్స్ట్ 6వ అధ్యాయంకి రండి అమ్మా. చదవండి, మొదటి నుంచి చదవండి, కొద్దిగా అర్థమవుతుంది. 6వ అధ్యాయం, యెజ్రా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతకగా మాదీయుల ప్రదేశమందు ఎక్స్పదానా ఎను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. రాజైన కోరెషు ఏలుబడిలో కోరెషు, ఆ పేరేంటి? కోరెషు. ఇతడు ఎవరు అంటే అన్యజనుల యొక్క రాజు, పారసికుల రాజు. ఇతని దేవుడు ప్రేరేపించక జరుగుతుంది పని. చదవండి. రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ఎన్నో సంవత్సరం మందు? మొదటి సంవత్సరం. చూడాలి, మీరు లెక్క కరెక్ట్ చూడాలి. ఫస్ట్ కోరేషు ఎక్కినటువంటి మొదటి సంవత్సరం నందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను. మందిరం ఏం చేయాలంటున్నాడు ఆయన? మళ్ళీ కట్టింపబడవలెను. అతడు ఏ రాజు? అన్యజనుల రాజు. ఎవరి మందిరాన్ని కట్టిస్తా అంటున్నాడు? మన దేవుని యొక్క మందిరాన్ని కట్టిస్తా అంటున్నాడు. దీనికి గల కారణం ఎవరు అంటే ప్రవక్తలు, అపోస్తులు, లేదా దైవజనులు, లేదా ప్రజలు, అక్కడ ఉన్నవారు అందరూ ప్రార్థన చేశారంట మరలా మా మందిరము కట్టింపబడాలి అని. చూడండి, ఎక్కడైనా దేవుని యొక్క రాజ్యం స్థిరపరచబడాలి, దేవుని ప్రజలు సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి అంటే ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థన ద్వారా ప్రారంభించినటువంటి ఆ నిర్మాణం కానీ, లేకపోతే ఆ ఇల్లు కానీ, ఆ మందిరం కానీ, లేకపోతే నీ జీవితం కానీ, ఆ పని కానీ ఏది ఆగిపోదు. ఒకవేళ నీ చదువును నీ యొక్క ఉదయకాలపు చదువును నువ్వు ప్రార్థనతో ఆరంభించావా, ఆ రోజంతా నీకు సక్సెస్ ఉంటుంది. ఆ చదువు దేవుడు చెప్పించి చదువుతున్నావా, నీకేముంటుంది? సక్సెస్ ఉంటుంది. లేదు దేవునికి బయట చదువుతున్నావా, నువ్వు ఎంతైనా చదువు, నీకు ఎన్ని మార్కులేని రాని, లాస్ట్కి ఏముంటుంది అని చెప్పేసి ఉద్యోగం కోసం ఫైల్ పట్టుకుని ఎత్తుక్కోవాల్సిందే. సో దేవుని యొక్క ఆత్మచేత మీరంతా నడిపించబడుదురుగాక. చదవండి. నెక్స్ట్ ఎక్కడి నుంచి చదువుతారంటే 4వ వచనం చదవండి. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను. అందరూ వాక్యాలు చూడాలా, ఎందుకంటే మీరు ఇవన్నీ చదవరు. కనీసం చెప్తున్నప్పుడైనా కొద్దిగా అర్థం చేసుకొని చూడండి. పాత నిబంధన గ్రంథంలో అవన్నీ మన నిమిత్తమే రాయబడ్డాయి అంట. వాక్యములన్నీ మన హెచ్చరించుట కొరకు, మనం సరిచేయుట కొరకు, మనం తీర్చిదిద్దుట కొరకు, మన యొక్క ఎదుగుదల గురించి రాయబడ్డాయి. కాబట్టి మీరంతా వాక్యాలు చూడాలి. ఇప్పుడు మీకు ఎజ్రా స్టోరీ చాలామందికి తెలియదు.
సో ఇది వింటే మీకు అర్థమైపోతుంది. చదవండి అమ్మా. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను, ఒక వరుస రొత్తం రాణుల చేతను కట్టింపబడవలెను. సో ఎలా కట్టించాలని కూడా చెప్తున్నాడో చెప్పట్లేదా? చెప్తున్నాడు. నెక్స్ట్, దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి. దాని వ్యయం ఎక్కడి నుంచి చేయాలంటున్నాడు? రాజు యొక్క తన ఖజానాలో ఉన్న డబ్బులు తీసేస్తున్నాడు అంట. హల్లెలూయా. ఏం కట్టడానికి? ఎవరికి మందిరం కట్టడానికి? దేవుడికి మందిరం కట్టడానికి నా ఖజానాలో ఉన్న డబ్బులు వాడండి అంటున్నాడు. మీకు ఇంకో విషయం చెప్పనా? సరే ఇది వద్దులే, మళ్ళీ కొద్దిగా హట్ అవుతారు మళ్ళీ. నెక్స్ట్ చదవండి. రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. అన్యజనుడు ఇస్తున్నాడు దేవుడికి. మన దేవుని యొక్క గొప్పతనం తెలుసుకుని ఎవరు ఇస్తున్నారు డబ్బులు? అన్యజనుడు ఇస్తున్నాడు. చదవండి. మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసుకుని వచ్చిన. ఎవరు తీసుకొచ్చారు ఇవన్నీ బబులోనికి? నెబుకద్నెజరు తీసుకొచ్చినటువంటి దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములు. ఏ ఉపకరణాలంట? వెండి బంగారు. వెండి బంగారు. ఒకసారి బంగారం మన రాజ్యంలోకి తీసుకొస్తే మళ్ళీ ఎత్తారా? అదేదో ఒక డైమండ్ అంట, కోహినూర్ డైమండ్. మీకు తెలుసో తెలియదు, అది ఎవరు ఎత్తకపోయారు తెలుసా? ఎవరు ఎత్తకపోయారు? బ్రిటిష్ వాళ్ళు ఎత్తకపోయారు. దాని ఖరీదే అంట ఒక దేశం యొక్క అప్పు తీర్చే అంత ఖరీదంట ఆ డైమండ్స్. ఎత్తకపోయింది, ఇచ్చిందా మళ్ళీ? ఒకసారి బంగారం పోయినా లేకపోతే వెండి పోయినా వజ్రాలు పోయినా రావు, ఇక అంతే, పోయినట్టేక. ఎవడు ఇవ్వాలన్న మనసు కూడా రాదు. సో ఈ వ్యక్తి ఇస్తున్నాడు దేవునికి మళ్ళీ వెండి పాత్రలు, బంగారు పాత్రలు. అక్కడి నుంచి తీసుకొచ్చిన రాజు యొక్క మందిరం కట్టేటప్పుడు అందులో మందిరం నుంచి తీసుకొచ్చిన ప్రతి పాత్ర తీసుకెళ్ళిపోండి అని చెప్తున్నాడు. చదవండి. వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. మళ్ళీ యథాస్థానంలో ఏం చేయమంటున్నాడు? పెట్టండి. ఒక్కడు కూడా మిస్ అవ్వద్దు. మళ్ళీ యథాస్థానంలో పెట్టండి అంటున్నాడు. ఈ రాజు ఏ రాజో తెలుసా? అన్యజనుల యొక్క రాజు. ఎవరి చేత ప్రేరేపింపబడి ఇవన్నీ చేస్తున్నాడు? దేవుని యొక్క ఆత్మ. యెషయా గ్రంథంలో ఉంటుంది, నేను ఒక వ్యక్తిని ప్రేరేపిస్తున్నాను, ఒక వ్యక్తిని నేను రేపుచున్నాను అంటాడు అనమాట యెషయా గ్రంథంలో. ఆ వ్యక్తి పేరు ఎవరు అంటే కోరేష్. సో అతను రేపగా ఇతడు చూడండి ఏం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడు, చేయట్లేదా? తన రాజు ఖజానాలో డబ్బులు వాడండి అంటున్నాడు. తర్వాత యెరూషలేము మందిరంలో నుంచి తీసుకొచ్చిన ప్రతి ఉపకరణాన్ని ఏం చేయమంటున్నాడు? ఇచ్చేసి యథాస్థానంలో పెట్టండి అంటున్నాడు. చదవండి. కావున రాజైన దర్యావేషు ఇలాగ సెలవిచ్చెను. ఇప్పుడు ఇది చదివాడంటే ఎవరు? దర్యావేషు అనే రాజు. ఈ రాజుకి మధ్యలో ఇంకొక రాజు వస్తాడు. ఆ రాజు సమయంలో మందిరం పని ఆగిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏ రాజు వచ్చాడంటే దర్యావేషు అనేటువంటి రాజు వచ్చాడు. వచ్చిన తర్వాత అతడు పాత గ్రంథాలన్నీ తీసి చూసినప్పుడు ఇది దొరికిందంట. కోరేష్ ఏ ఆజ్ఞాపించాడో ఆ యొక్క ఆజ్ఞల పుస్తకం దొరికినప్పుడు అదంతా చూసి చదివి తెలుసుకొని ఇప్పుడు ఈ రాజు ఏమంటాడో చూడండి. చదవండి. ఎంతమందికి అర్థమేం చెప్పేది? ఒకప్పుడేమో కోరేష్ రాజు. ఆ కోరేష్ రాజు యూదుల గురించి, ఆ యెరూషలేము మందిరం గురించి ఏదైతే గ్రంథం రాశాడో ఆ గ్రంథాన్ని తీసి చదువుకునేది ఎవరు? ఇప్పుడు దర్యావేషు రాజు. ఈ దర్యావేషు రాజు ఆ గ్రంథంలో ఉన్నటువంటిది అంతా చదివి ఇప్పుడు ఈయనేమంటాడో చూడండి. నెక్స్ట్ చదవండి. నది అవతల అధికారి అయిన తత్తనై అను నీవును, శతర్బోయించినయి అను నీవును, నది అవతల మీతో కూడా నున్న అపెన్నకాయలను యూదుల జోలికి పోక. ఎవరి జోలికి పోవద్దు అంటున్నాడు? యూదుల జోలికి. ఎవరి జోలికి పోవద్దు అంటున్నాడు? యూదుల జోలికి. ఇలాంటి ఒక్క ఆజ్ఞ మన ప్రభుత్వంలో ఉన్న మన అధికారికి కూడా ఇస్తే దేవుడు, నీవు ఎవరి జోలికి పోవద్దు, క్రైస్తవుల జోలికి పోక అని ఒక్క ఆజ్ఞ దేవుడు ఇవ్వలేడా? చెప్పండి. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? మ్యాటర్ నీ దగ్గరికి రాలేదనండి. ఎక్కడ రాలేదు మ్యాటరు? మన దగ్గరికి రాలే. ఆ ప్రమాదం కానీ, ఆ ఇబ్బంది కానీ, లేకపోతే ఆ సమస్య కానీ ఇంకా ఎవరి దగ్గరికి రాలేదు? మన దగ్గరికి రాలే. అది ఎక్కడెక్కడో వస్తుంది, వింటున్నాము, ఒక 2 రోజులు చూస్తున్నాము, బాధపడుతున్నాము, పోతుంది అంతే. కానీ ఆ మ్యాటర్ ఇంకా ఎక్కడ రాలే? నీ ఇంట్లోకి రాలేదు. ఒకవేళ నీ ఇంట్లో వాడే ఆ రాజు వల్ల సఫర్ అయితే, ఆ రాజు వల్ల ఇబ్బంది పెట్టబడితే, ఆ సేవకుల యొక్క సేవ ఆగిపోతే అప్పుడు నువ్వు ప్రార్థిస్తావా? ప్రార్థించవా? కరోనా కూడా అంతే. నీ ఇంటికి వచ్చేదాకా నువ్వు ప్రార్థన చేయలే. ఎప్పుడైతే నీ నట్టింట్లో వచ్చి పడ్డదో ప్రార్థనతో పాటు ఇంటికి ఎవరిని రానిలే. ఎప్పుడు నీ గుమ్మం దరికి చేరేదాకా వెయిట్ చేయొద్దు. ఓకే?
నీ సహోదరుడు శోధనలో పడ్డప్పుడు అంట నీవు కూడా అటువంటి శోధనలో పడతావేమో అని చెప్పేసి అంట ముందుగానే నీ సహోదరుని చూసి ఆ శోధన జయించేటట్లు ప్రార్థించాలంట. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి వ్యభిచారంలో పడ్డాడు అనుకోండి, సేవకుల్లో ఒక సేవకుడు వ్యభిచారంలోకి పడిపోయాడు. తప్పేమీ లేదు, ఈ లోకంలో ఎవరున్నారంటే అపవాదిగాడు ఉంటాడు. సో మనం సేవకులను తీర్పు తీస్తాం. ఆ వ్యభిచారం ఒక్కటి పక్కన పెట్టేస్తే ఆ సేవకుడు అంతా చాలా మంచివాడే చెప్పాలంటే, కానీ అది అతని బలహీనత అనుకోండి. ఇప్పుడు ఆ సేవకుని చూసినప్పుడు నువ్వేం ప్రార్థన చేసుకోవాలా? తండ్రి, నేను సేవ చేస్తున్నాను, నాకు మొగుడు నాకు పిల్ల ఉంది కాబట్టి నేను వ్యభిచారంలో పడిపోకుండా నాకు కాపాడు తండ్రి, అతన్ని కూడా విడిపించండి తండ్రి అంటే దేవుడు నిన్ను కాపాడుతాడంటే అతన్ని విడిపిస్తాడంట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వీడు ఇట్టంటోడా, వీడు మంచోడు అనుకున్నామే. ఇంకొక మాట చూపిస్తే చూడండి, మత్తయి సువార్తలోకి రండి. దీనికంటే ముందు ఇక్కడ వద్దాం, మళ్ళీ మత్తయి సువార్తలోకి రండి. 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈడిట్టంటోడా, ఇది ఇట్టంటిదే అని చెప్పేసి అనే ముందు ఇది చదవండి. ముందు 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అందరు చదవండి. మీరు తీర్పు తీర్చకుడి. అందరు చదవాలా? తీసారా? చదవండి, ఇప్పుడు అందరు చదవండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఏం తీర్చొద్దు అంటున్నాడు? తీర్పు తీర్చొద్దు. మనకి ఫస్ట్ థింగ్ ఎవడైనా తప్పు చేస్తే ఏమొస్తుంది నోటి మీదకి? చెప్పాలా? కనికరం వస్తుందా, లేకపోతే పోన్లు అయ్యో పాపమని వస్తుందా, లేకపోతే ఫస్ట్ థింగ్ వాడు తప్పు కనుక్కున్నప్పుడు మనం నోటి మీదకి వచ్చేది ఏంటి? తీర్పు. మీరు తీర్పు తీర్చకుడి, ఒకవేళ తీరిస్తే ఏమైందంటే అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మిమ్మల్ని గురించి ఏం తీర్చబడదంట? తీర్పు తీర్చ. దాని అర్థం ఏంటో తెలుసా? చూడండి, ఎప్పుడైతే మన అవతల వ్యక్తికి అవకాశం ఇస్తామో తీర్పు తీర్చడానికి, నువ్వు ఏం తెరుస్తున్నావు తెలుసా? ద్వారము అనండి. అదే తీర్పు నీకు తెరుచుకోవడానికి నీ అంతటి నువ్వు ఏం తెరుచుకుంటున్నావో ద్వారం. నీవు తీర్పు నుంచి తప్పించబడదు గాక. 2వ వచనం కూడా చదవండి. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. నువ్వు ఎలా తీర్పు తీరుస్తున్నావో నిన్ను గురించి ఏంటంట? ఇప్పుడు ఈరోజు ఆ భక్తుడు ఆ సమస్యలో పడిపోయినప్పుడు, ఆ వ్యభిచారంలో పడిపోయినప్పుడు, ఆ బలహీనతలో పడిపోయినప్పుడు అతను చూసి నువ్వు తీర్పు తీర్చి అతడికి హెల్ప్ చేయకుండా, అతడి గురించి ప్రార్థించకుండా జస్ట్ తీర్పు తీర్చి వదిలేసేసి అతడి గురించి ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ చేసావు. నువ్వు ఇంకా అతడి గురించి చెడుగా మాట్లాడావు. తీర్పు తీర్చేసేసి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి నలుగురిని ఏం చేసావు అని చెప్పేసి మార్చేసావు. నువ్వు ఏ కొలతతో తీర్పు తీరుస్తావో నీకు కూడా ఒకరోజు తీర్పు తీర్చబడుతుంది. అంటే ఒకరోజు అంటే ఎప్పుడో తెలుసా? మళ్ళీ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత, లేకపోతే నెక్స్ట్ నరకానికి వెళ్ళిన తర్వాత, అప్పుడు కాదు. ఈ భూలోకం మందు నువ్వు జీవించుండగానే ఆ బలహీనతలో నువ్వు పడిపోవడం దేవుడు చూస్తాడు. అప్పుడు నీకు కూడా నువ్వు ఏ తీర్పు తీర్చావో అదే తీర్పు తీరుస్తాడు దేవుడు. కానీ దేవుడు మనకు అలాంటి తీర్పు తీరుస్తున్నాడా? తీర్చట్లే. నీ పాపములన్నీ తన మీద వేసుకొని తనలో ఉన్న నీతిని నీకు ఇచ్చాడంట. ఏ ఒక్కడు పర్ఫెక్ట్ చెప్పండి? దీన్ని చూసుకుంటే నువ్వు పర్ఫెక్టా? నేను పర్ఫెక్టా? ఇప్పుడు నేనేమన్నా నా యొక్క నీతిని బట్టి ఇక్కడ ఉన్నానా? మరి అతిశయించేవాడు ఎక్కడ అతిశయించాలంటే క్రీస్తునందే అతిశయించాలని ఉంది బైబిల్లో. అంటే దాని అర్థం ఏంటి అంటే, నా నీతి కాదు, నా క్రియలు బాగాలేకే నేను ఎవరి మీద ఆధారపడి ఉన్నాను? దేవుడి మీద ఆధారపడి ఉన్నాను. నాలో ఏ మంచి లేదు, మంచివాడు అనేవాడు ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును. మరి నాకు నీతిమంతుడు అనేవాడు ఒక్కడు కూడా లేకపోతే ఇప్పుడు నేను ఎవరి నీతి మీద ఆధారపడి ఉన్నాను? దేవుడి నీతి. దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచితనం మీద నేను ఆధారపడి ఉన్నాను. నేను ఇప్పుడు సేవ చేయుచున్నది కానీ, లేకపోతే మీకు వాక్యం బోధించేది కానీ నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. నేను దేవుని కృప మీద ఆధారపడ్డాను, మీరు కూడా దేవుని కృప మీద ఆధారపడదురుగాక. ఏం చేస్తుంది కృప అంటే? నీ బలహీనతలో ఏమేస్తుంది అంటే బలాన్ని ఇస్తుందండి కృప. అంతే. నువ్వు బలహీనుడివి, మనిషి బలహీనుడు అని దేవుడికి ముందే తెలుసు. అందుకే నీ బలహీనతలని ఏం చేస్తుందంటే కృప తీసివేసి ఆ బలహీనతలను జయించే సామర్థ్యం ఇచ్చేది ఏంటంటే దేవుని యొక్క కృప. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనం ఎవరికి తీర్పు తీర్చవచ్చు? నా దగ్గరికి చాలామంది వ్యభిచారులు వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఎవరూ లేరులే, కానీ ఈ వారంలోనే నాకు కొంతమంది కేసులు తగిలే వ్యభిచారం చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళంతా వచ్చేసి, బ్రదర్ మీకు ఎందుకో చెప్పుకోవాలనిపిస్తుంది నా పరిస్థితి, నేను ఒక త్రాగుబోతుని, వ్యభిచారం చేస్తున్నా, వ్యభిచారంలో జీవిస్తున్నా అని చెప్తూ ఉంటారు. అలా వ్యభిచారం చేసే వాళ్ళని ఎంతమందిని విడిపించాను తెలుసా? నేను 5గురిని విడిపించాను వ్యభిచారంలో ఉన్నవారిని. నేను ఎవరికి తీర్పు తీర్చును. నేనేమంటా తెలుసా? నీ పాపంలో, నీ బలహీనతల్లో నువ్వు దేవుడికి దూరంగా పోకుండా దేవుడి దగ్గరకు వచ్చినట్లయితే నిన్ను నీ దేవుడు నీ పాపం నుంచి విడిపిస్తాడని చెప్తాను. హల్లెలూయా. అదే ఒక క్రైస్తవుడు పాపం చేస్తే ఎలా చెప్తారంటే, అలా ఎలా చేసావు, నీకు తెలియదా, నీకు బైబిల్ తెలియదా,
దావీదు అంతటి వాడికే బైబిల్ అంతా ఫుల్గా తెలుసు. ఆయన ఏమంటాడంటే, నా ప్రవక్తల కంటే, నా బోధకుల కంటే నాకు ఏ జ్ఞానం కలదు అంటాడు? విశేషమైన జ్ఞానం కలదు అంటాడు. అంత జ్ఞానం కలిగిన వాడే పొరపాటు చేశాడో చేయలేదా? అసలు మీరు దావీదు యొక్క చరిత్ర చదివితే అసలు అట్లాంటి వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడని ఉంటుంది. అసలు అసలు ఆ వ్యక్తికి కృప దొరుకుతుంది అని చెప్పేసి మీకు అనిపిస్తుందా? అట్లాంటి పాపం, ఒక పాపం కాదు, ఒక పాపాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో ఘోర పాపం చేశాడు. సరే పాపం చేశాడు, ఇంకా ఆ పురుషుడు ఆ స్త్రీని కోల్లేదు కాబట్టి, ఎరా వై నేను తప్పు చేశాను అని చెప్పేసి ఆ పురుషుడి దగ్గర ఒప్పుకొని ఉంటే బాగుంటుండే. కానీ ఏం చేశాడంటే, యుద్ధంలో మొదలుపెట్టి ఏం చేశాడు? చంపించేశాడు. తెలియదా? తెలుసా? చంపించేశాడు. అంటే ఆ స్త్రీ యొక్క భర్తను ఏం చేశాడు దావీదు? చంపించేశాడు. ఇట్లాంటి పాపం చేసిన వాడి పట్ల కూడా దేవుడు కృప చూపించాడంట. ఇప్పుడు చెప్పండి, మనిషి నిలబడి ఉన్నాడు, ఇప్పుడు నువ్వు నిలబడి ఈరోజు వాక్యం వింటున్నావంటే నీ నీతి కాదు, అది నా నీతి కాదు, అది స్వనీతి కాదు. ఎవరి నీతి అంటే యేసుక్రీస్తు రక్తంలో ఉచితంగా వచ్చినటువంటి నీతి ద్వారానే మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అతిశయించేవాడు ఎక్కడ అతిశయించాలన్నది బైబిల్లో? క్రీస్తునందు అతిశయించాలి. ఎందుకంటే క్రీస్తే నీకు విమోచన అయ్యను, నీతి అయ్యను, రక్షణ అయ్యను, జ్ఞానమైన. కాబట్టి అతిశయించేవాడు మనుషులు ఎందు అతిశయించవద్దు, సొంత బలం నందు అసలే అతిశయించవద్దు. మరి ఎక్కడ అతిశయించాలి అని చెప్పేసి అంటే క్రీస్తునందే మీరు ఎంత అతిశయించుదురు గాక. చదవండి మెజ్రా 6వ అధ్యాయము. ఎక్కడి నుంచి ఆపేసి అక్కడి నుంచి చదివేసి. యూదుల జోలికి పోక 6వ వచనం చివరిలో అయిపోయింది. 7వ వచనం చదవండి. 7వ వచనం దేవుని మందిరపు పని తీసారు. 6వ అధ్యాయం 7వ వచనం. మళ్ళీ ఎక్కడికి వచ్చామో తెలుసా? ఎజ్రాకు వచ్చాం. చదవండి. దేవుని మందిరపు పని జరగనిచ్చి, దేవుని మందిరపు పని ఏం చేయాలా? జరగనిచ్చి. ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు ఈ యొక్క రాజు కూడా ఏం చేయమంటున్నాడు? దర్యావేష్ కూడా ఆపేమంటున్నాడు, జరగని అంటున్నాడా? జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను. మీరు ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. చదవండి. వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడు. దాని స్థలమందు మరలా కట్టింపనీయుడు అని చెప్పేసి ఎవరిస్తున్నాడు ఈసారి ఆజ్ఞ? దర్యావేష్. కోరేష్ అయిపోయింది. కోరేష్ ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మందిరం పని ప్రారంభమైంది. కోరేష్ చనిపోయాడు. మందిరం పని ఆగిపోయింది. మధ్యలో కొంతమంది రాజులు వచ్చారు. మందిరం పని మళ్ళీ పునఃప్రారంభం అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారు? దర్యావేష్ కాలంలో నడుస్తుంది ఈ స్టోరీ. చదవండి నెక్స్ట్. మరియు దేవుని మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి. మళ్ళీ ఈయన కూడా ఏమంటున్నాడు? ఎవరు సొమ్ములో నుంచి? రాజు సొమ్ములో నుంచి. చదవండి. రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయ పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక. ఏమంటున్నాడు మళ్ళీ? తడువు కూడా ఏమాత్రము చేయక వారి వ్యయమునకు కావాల్సినటువంటి దానిని ఇయ్యవలెను. అంటే ఆ నది అవతల ఏదైతే ఉందో అక్కడ నుంచి నాకు పన్ను వస్తుంది కదా, ఆ పన్నంతా నాకు ఇవ్వడం ఆపేసి ఎవరికి ఏంటంటున్నాడు? ఆ యూదులకి ఇస్తే మందిరం పని తడువు కాకుండా ముగించబడుతుంది అంటున్నాడు. ఎవరు ప్రేరేపించారు ఇప్పుడు ఈ వ్యక్తిని? మళ్ళీ దేవుని యొక్క ఆత్మ. నెక్స్ట్. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడలే గాని గొర్రె పొట్టేళ్లే. చూడాలి, మంచిగా చూడండి. ఆకాశమందు దేవునికి అర్పించుటకు కోడలే గాని, గొర్రెలే గాని, గొర్రె పొట్టేళ్లే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షారసమే గాని, నూనెనే గాని యెరూషలేములో నున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు. చూడండి, ఇది బాగుంది. అసలైన ప్రేయర్ పాయింట్ చూడండి. ఇది రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతిదినము తప్పకుండా ఇవన్నీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అవి తీసుకుని నా గురించి కూడా ప్రార్థిస్తారు అంటున్నాడు ఆయన. అంటే తన స్వార్థం కూడా ఉందా లేదా? అంటే ఈ వ్యక్తి తన యొక్క అంటే దేవునికి కావాల్సినటువంటి దహన బలులు ఇస్తున్నాడు ఆయన. గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు, కోడెలు ఏదైతే కావాలో దహన బలు అర్పించడానికి ఆ యాజకులకు ఏదైతే కావాలో అది నా యొక్క రాజు యొక్క సంస్థానంలో నుంచి, రాజు యొక్క ఖజానాలో నుంచి ఇచ్చేసేయండి అంటున్నాడు ఆయన. వాళ్ళు అవి బలు ఇచ్చి రాజును అతని యొక్క కుమారుల గురించి ఏం చేస్తారంట? ప్రార్థిస్తారు. చూడండి, ఒక్క రాజుని దేవుడు ప్రేరేపిస్తే ఇంత గొప్ప మార్పు జరుగుతుందా? అట్లా అని చెప్పేసి ఈ రాజు మళ్ళీ దేవుడిని నమ్ముకోలేదండి. మళ్ళీ
మన దేవుడికి ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటున్నాడు, కానీ దేవుని పూర్తిగా నమ్ముకున్నాడు? మళ్ళీ నమ్ముకోలే. చదవండి. దినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. వారికి కావాల్సిందంతా ఇయ్యవలెను. చదవండి. ఇంకను మేము నిర్ణయించినదేమనగా ఎవడైనను ఈ పాయింట్ అందరూ అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు 11వ వచనం ఇది ఎంత? 11 అందరూ అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు చదవండి. ఇప్పుడు ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి వాని దాని మీద వాడు ఉరి తీయబడును. ఒకప్పుడు ఇల్లు కట్టడానికి దూలాలు వేసేవారు. దూలాలు అంటారు, పెద్ద పెద్ద దూలాలు అంటారు, అవునా కదా? ఆ దూలాన్ని మొత్తం, అంటే ఇంటి అంతా దేని మీద నిలబడేది తెలుసా? దూలం మీద నిలబడేది, పెద్ద దూలం మీద. అది పోతే ఇల్లు ఏమైపోతుంది? కూలిపోతుంది. ఒకవేళ నేను చెప్పినటువంటి ఆజ్ఞకి ఎవడైనా భంగపరిచాడు అనుకో, ఈ మధ్యలో ఎవడైనా వచ్చేసి కిరికిరి వేషాలు వేసాడు అనుకో, ఆడి ఇంటి దూలం తీసివేసి ఆ దూలానికే వాడిని ఊరేయండి అంటున్నాడు. డైలాగ్ బాగుందా లేదా? ఆ దూలాన్ని బీకేసి మళ్ళీ దానికి ఏం చేయమంటున్నాడు? వాడిని ఊరేయండి అంటున్నాడు. చదవండి. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాసి చేయబడును. వాళ్ళ ఇల్లు ఏం చేయాలంటున్నాడు? మళ్ళీ పెంటరాసి, మొత్తం పెంట కింద మొత్తం ఏం చేయమంటాడు? కూల్చేయండి అంటున్నాడు. నెక్స్ట్ చదవండి. ఏ రాజులే గాని ఏ జనులే గాని ఏ రాజులే గాని, అంటే ఒకవేళ చూడండి, ఆ రోజుల్లో ఈ యొక్క దర్యావేష రాజు ఉంటున్నప్పుడు వేరే వేరే రాజ్యాలు ఉన్నాయా లేవా? ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏదైనా రాజు వచ్చాడు అనుకో, వాడి మీదకి యుద్ధం చేయడానికి ఎవరు వెళ్తాడంట? నేను వెళ్తాను అంటున్నాడు ఆయన. ఏ రాజే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపచేయుటకై, యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపచేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును. ఈయనే మళ్ళీ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఫస్ట్ ఏమో నా గురించి ప్రార్థన చేయమన్నాడు, నెక్స్ట్ నా వల్ల ఏమన్నా అయితే నేను చేస్తాను, ఉరిదీస్తాను అవసరమైతే అంటున్నాడు. ఇంకొకసారి కనుక ఏ రాజైనా మళ్ళీ వచ్చేసి ఈ పన్ను ఆటంకపరిస్తే దేవుడు వారిని ఏం చేయాలంటున్నాడు? నాశనం చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక్క రాజుని దేవుడు ప్రేరేపిస్తే ఇట్లాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, అందరి గురించి ప్రార్థించే సామర్థ్యం మనకు ఉందా లేదా? ప్రార్థించాలా లేదా? ఇప్పుడు ఈ చిన్న సంఘం ప్రార్థన వింటాడా దేవుడు? వింటాడు. విండా? ఆ రాజులను మారుస్తాడా మార్చడా? మారుస్తాడు. ఎందుకంటే మీరు లోకమునకి ఏమై ఉన్నారు? వెలుగే ఉన్నారు. మీరు లోకమునకి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. కాకపోతే ఉప్పు తన సారం కోల్పోతే ఏమవుతుందంటే తొక్కబడుతుంది అంటది. అంటే ఒకవేళ మీరు మీలో ఉన్న సామర్థ్యం కానీ సారం కానీ కోల్పోతే మీరు కూడా మనుషులందరితో కలిసిపోయి మీ సారాన్ని మీరు గుర్తించక నాశనం అయిపోతారు. కానీ ఒకవేళ సారం కలిగి ఉంటే మాత్రానికంట మీరు ఏ రాజునైనా మార్చొచ్చంట, ఏ మనుషునైనా మార్చొచ్చంట. చదవండి అమ్మ, పూర్తి చేసేయండి. మరియు అది అతివేగముగా జరగవలెనని వాయించి అతడు తాకీదునుగా పంపించెను. అప్పుడు నది అవతల అధికారి అయిన తత్తెనయ్యును పెతర్బోజును వారి పక్షంనున్న వారును రాజైన దర్యావేషి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించారు. వేగముగా ఏం చేశారంట? పని జరిపించారు. ఇప్పుడు పని ఎలా జరుగుతుంది? ఇప్పుడు వేగముగా. అంటే ఒక రాజును దేవుడు ప్రేరేపిస్తే మన పని కూడా ఎలా జరుగుతుంది? వేగంగా. ఇప్పుడు చెప్పాలంటే మనం కూడా సేఫెస్ట్ కంట్రీలో ఉన్నామండి, సెక్యులర్ కంట్రీ. అంటే ఇక్కడ ఎవడు మతాన్ని వాడు నమ్మొచ్చు, ఎవడు దేవుడిని వాడు నమ్మొచ్చు, మత స్వేచ్ఛ కూడా ఉంది. ఎవడికి కావాల్సినటువంటి దేవుడిని వాడు ఏం చేయొచ్చు? ఆరాధించవచ్చు, విశ్వసించవచ్చు. అయితే ఈ మధ్యలో ఒక కొత్త చట్టం తీసుకురాబట్ట, తెలుసో తెలియదో మీకు? ఏంటో తెలుసా? అది తర్వాత మాట్లాడుకుందాం మనం. సో వన్స్ లైవ్ అయిపోయిన తర్వాత 14 చదవండి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. పని ఎలా జరిగిందంటే ఇప్పుడు బాగుగా జరిగింది. నెక్స్ట్, ఈ ప్రకారం ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞ అనుసరించి వారు కట్టించుచు కోరెషు దర్యావేషు అర్తహర్షస్తు అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున. చూడండి ఎంతమంది రాజులు సహాయం చేశారంటే, ఫస్ట్ ఏముంది? కోరేషు. నెక్స్ట్ రెండో పేరేంటి? దర్యావేషు. మూడోది ఎవరు? అర్తహర్షస్థ. ఈ ముగ్గురు రాజులు దేవుని చేత ప్రేరేపించి ఈ మందిరం యొక్క పని కోసం కష్టపడ్డారంట. అంటే దేవుడు ప్రేరేపిస్తే ఎంతమందిని ప్రేరేపించాడు? రాజుల్ని, ముగ్గురు రాజులు. ఈ మధ్యలో కూడా కొంతమంది రాజులు వచ్చారండి, వీళ్ళు వరుసకు కాదు. మళ్ళీ ఈ మధ్యలో కొంతమంది రాజులు వచ్చినప్పుడు మళ్ళీ పని ఆగిపోయింది.
ఈ రాజులు వచ్చినప్పుడు మాత్రం పని జరిగింది, దేవుడు ప్రేరేపించగా. చదవండి నెక్స్ట్. ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. ఆజ్ఞ చొప్పున ఆ పని ఏం చేశారంటే వీళ్ళు సమాప్తి అయిందా అవలేదా? అయింది. నెక్స్ట్. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. నెక్స్ట్ చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులను యాజకులను లేవీయులను చెరలో నుండి విడుదల నొంది తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించారు. ఆనందంతో ఏం చేశారంట? ఆనందంతో ఏం చేశారంట? ప్రతిష్ఠించారు. ఈ దేశంలో కూడా దేవుని రాజ్యం స్థిరపరచబడును గాక, దేవుని యొక్క మందిరం ప్రతిష్ఠించబడును గాక, ఆ రాజులు మార్చబడుదురు గాక. చదవండి ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే 1 తిమోతి 2వ అధ్యాయం ఎక్కడి నుంచి ఆపేశారు అక్కడికి వచ్చేసాను. రాజులందరి కొరకును, మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను. ఎవరెవరి గురించి అన్నది? ఫస్ట్ మనుషులందరూ అనండి. మనుషులందరి కొరకు. ఇప్పుడు మనం మన ప్రేయర్లు ఎంతమందిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ చివరి కన్యాకుమారి దగ్గర నుంచి ఆ చివర జమ్మూ కాశ్మీర్ వరకు ఎంతమంది అయితే ఉన్నారో వారంతా కూడా నీ ప్రార్థనలో రావాల్సింది ఈ రోజు నుంచి. ఓకే, మన దేశంలో జీవించే ప్రతి వాడి గురించి మీరు అంతా ప్రార్థించుదురుగాక. చదవండి నెక్స్ట్. అధికారులందరి కొరకు. నెక్స్ట్ ఇంకెవరుంది? రాజుల కొరకు. నెక్స్ట్ ఎవరుంది? అధికారులు. ఒక రాజు ఏమో దేశానికి రాజు ఉంటారు, మధ్యలోకి ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎవరు అంటే అధికారులు అనండి. వీళ్ళందరి గురించి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. నెక్స్ట్ చదవండి. ఇది ఏంటంట? ఇలా చేయడం ఏంటంటున్నాడు దేవుడే? మంచిది. ఇలా చేయటం ఏంటంట? మంచిది. మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది. మన రక్షకుడు దేవుని దృష్టికి ఎలా ఉందంటే ఇది అనుకూలమైనది. ఇప్పుడు చెప్పండి, దేవునికి అనుకూలమైన పని చేయాలా, మన వ్యతిరేకమైన పనులు చేయాలా? నీ గురించి నువ్వేనా, లేకపోతే లోకం అందరి గురించి ప్రార్థించవచ్చా? మీరంతా లోకం అందరి గురించి ప్రార్థించేటువంటి బిడ్డలుగా అందరుగాక. 4వ వచనం చదవండి మీదే. ఆయన మనుషులందరూ రక్షణ పొంది. ఇలా చేస్తే ఏమవుతుందంటే తెలుసా? ఏముంది లాస్ట్ ఆన్సర్? ఏముంది? మనుషులందరూ ఏం పొందుతారు? రక్షణ పొంది. చూడండి, ఈ లోకంలో వచ్చే ప్రతి సమస్యకు సమాధానం ఏంటో తెలుసా? రక్షణ అనండి. రక్షణ సమాధానం. ఈ లోకంలో ఏ సమస్య అయినా రాని, అపవాదికుడు ఏ సమస్య అయినా తీసుకురాని, సమాధానం ఏంటంటే ప్రతి ఒక్కరు వెలిగింపబడి లోకమునకు వెలుగుగా మారాలనేది సమాధానం. హల్లెలూయా. అందరూ ఏం చేయబడాలంటే రక్షింపబడాలి. చదవండి ఇప్పుడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. సత్యమును గురించినటువంటి అనుభవం గలవారే ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎలాగొస్తుంది అంటే ఫస్ట్ ఎవరి గురించి ప్రార్థించాలి? మనుషుల గురించి, రెండోది రాజుల గురించి, నెక్స్ట్ మూడోది అధికారుల గురించి. మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు అనుకూలంగా రేపుతాడంట వాళ్ళని. హల్లెలూయా. సో దేవుడు ఈరోజు మనం ప్రార్థన చేద్దాము, అనేక మంది రాజులను, అధిపతులను, మనుషులందరినీ మనకి అనుకూలంగా రేపునుగాక. ప్రార్థన చేద్దాం. చాలు. లెట్ us pray unto God. ఒక్కసారి రాజులందరి గురించి ప్రార్థిద్దాం, అధిపతులందరి గురించి ప్రార్థిద్దాం, మనుషులందరి గురించి ప్రార్థిద్దాం. అందరూ అంతటా రక్షణ పొంది దేవుని యొక్క వెలుగులో రక్షణలో జీవించాలని దేవుని చిత్తము. ప్రే అంటూ గాడ్. అందరూ ప్రార్థించండి. ఆ అధిపతుల గురించి ప్రార్థించండి, ఆ మనుషులందరి గురించి ప్రార్థించండి, ఆ రాజులందరి గురించి ప్రార్థించండి, క్రైస్తవుల మీద జరిగే అటాక్స్ గురించి ప్రార్థించండి.